హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రియా. నా పేరు తన్విన్. సో మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా ఫ్యామిలీ వచ్చి సెండ్ ఆఫ్ ఇనానికి వచ్చారు. తర్వాత మా బాబీ మామయ్య, అజయ్ బాబాయ్, బాబాయ్ ఇంకా ఉషపిన్కి బాయ్ చెప్పేసి లోపల ఇమిగ్రేషన్కి స్టార్ట్ చేసాం. మా తమ్ముడు ఆల్మోస్ట్ పాస్పోర్ట్ పోగొట్టాడు. కష్టపడి మరీ ఎత్తికి పాస్పోర్ట్ కనిపెట్టి టికెట్స్ తీసుకుని మరీ స్టార్ట్ అయ్యాం. వెళ్తూ మేము ప్లేన్స్ మొత్తం చూసి వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళాం. తర్వాత మాకు కొంచెం ఆకలి వేస్తుంటే కొంచెం ఏమైనా తీసుకున్నాం సబ్వే, దాన్ని తినేసాం. మా అమ్మ లగేజ్ పైన పెడుతుంది క్యాబిన్ మీద. సో మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం మా నాన్నని చూడడానికి. అక్కడ అసలు ఎలా ఉంటుంది, మా స్కూల్ ఎలా ఉంటాయి, మా ఫ్రెండ్స్ అవుతారా అవ్వరా అని ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత నాకైతే చాలా గట్టిగా చెవు పెయిన్ వచ్చింది. తర్వాత నాకు తలనొప్పి కూడా పుట్టింది ఆ చెవు పెయిన్ మీద. మబ్బులు చూసేసిన తర్వాత పడుకుని పోయాను నేను. తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కింద దుబాయ్ ఉందని. నేను లేచిపోయా అనౌన్స్మెంట్ విన్న తర్వాత కింద చూస్తే మస్తి ఇసుక తప్ప ఇంకేం లేదు. నా మైండ్లో థాట్ కూడా అలానే వచ్చింది, రియాద్లో కూడా ఇలానే ఉంటుందా, ఆ వేడికి అసలు ఉంటామా బయటికి వెళ్ళమా అని. తర్వాత ఇక్కడి నుంచి ఆ వ్యూ చూసుకుంటూ మా ఫుడ్ వచ్చింది. మా నాన్నేమో ఇడ్లీ, వడ, ఉప్మా పెట్టాడు. అసలు ఏం బాగాలేదు అది. తర్వాత మేము అలానే పడుకుని పోయాం. మళ్ళీ లేచిన తర్వాత ఏమైనా స్నాక్స్ తీసుకుని అవి తిన్నాం. తర్వాత వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు రియాద్ సిటీ పైన తిరుగుతున్నాం. తర్వాత నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మా నాన్నని కలవడానికి. ఇప్పుడు కిందకి దిగేప్పుడు చాలా పెయిన్ వచ్చింది. పైకి వచ్చేప్పుడు మా తమ్ముడైతే ఏడ్చేసాడు, చాలా గట్టిగా వచ్చింది పెయిన్. కిందకి దిగేప్పుడు ఇసుక బిల్డింగ్లు అయితే హాస్పిటల్ బిల్డింగ్లో ఉన్నాయి. నేనైతే ఎప్పుడెప్పుడు కిందకి దిగుతామా, అక్కడ ఏమైనా తాగుతామా, చాలా దాహం వేస్తుంది అసలు. ఫ్లైట్ అటెండెన్స్ టీ కప్లో వాటర్ ఇచ్చాడు, దాంతో దాహం ఏం తీరలేదు. తర్వాత ఫైనలీ ల్యాండ్ అయిపోయాం, మా నాన్నని కలిసేసాము. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి మా వీడియోలు మిస్ అవ్వరు అని.